చాయ్ తాగడం జరిగింది. కొద్దిగా మంచిగానే అనిపించింది. కొన్నిసార్లు తీయగా ఉంటుంది. తీయగా అంటే నాకు ఇష్టం అని చెప్పుకోవచ్చు. మా డాడీ వచ్చేసి బెల్లం చాయ్ తాగుతాడు, చాలా ఇష్టం. బెల్లం చాయ్ అనేది అవతల వస్- దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి మామూలు చాయ్. ఇక్కడ వాచ్మెన్ వచ్చాడు. వాచ్మెన్ సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. వాచ్మెన్ అడుగుదాం, వాచ్మెన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాయ్ అది తాగొచ్చిన. ఆయన బండి బండి చిన్న బోల్ట్ వేయాలన్నా డబ్బులు అడుగుతున్నారు వీళ్ళు షోరూమ్ వాళ్ళు. చిన్న 3 ఏళ్ళు గ్యారెంటీ అని చెప్పారు. చిన్న బోల్ట్ వేయాలన్నా కూడా డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు. చూ ఎక్సెల్ బండి వాళ్ళు. చూడండి ఇక్కడ ఆ, ఎక్సెల్ బండి ఒక చిన్న బోల్ట్ వేయడానికి. ఆ నంబర్ ప్లేట్ వేయడానికి కూడా 100 రూపాయలు అడుగుతున్నారు. సరే అన్న, ఆ, ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ప్రతిదానికి డబ్బులు అడిగితే ఎట్లా? అవునన్నా, నిజమే. మళ్ళా 3 సంవత్సరాల గ్యారెంటీ ఇచ్చినాక మళ్ళీ చేయాలి కదా వాళ్ళు. పూర్తి సర్వీసింగ్ లేదు 3 అని చెప్పినారు. డబ్బులు అడుగుతున్నారు సర్వీసింగ్ కూడా. ఫ్రీగానే ఉంటుంది అన్న, 3 ఫ్రీగానే ఉంటుంది. బుక్ పట్టుకొని పోవాలా. ఆ బుక్ తీసుకొని పోయినా కూడా డబ్బులు 600 రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళు దౌర్జన్యంగా. మరి ఎట్లా చేయాలి? ఇంతకి 3 సర్వీసింగ్లు అంటే సరేదని కొన్నాను. ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతారు. 600 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. షోరూమ్ కాడికి పోయి తిరిగి తిరిగి సాధవుతుంది, చెయ్యరు జల్దీ. ఆ షోరూమ్ కాడ టీవీఎస్ ఎక్సెల్ కొను 1,15,000 రూపాయలు పెట్టి కొన్నాను. ఫోటో తీసి వీడియో తీస్తున్నా. పంపించారు వాళ్ళకి. 1,15,000 రూపాయలు నెట్ అమౌంట్. ఎక్సెల్ ఎక్సెల్ అంత రేటు పెట్టి కొన్నాను. అన్ని ఫుల్ అంటారు, ఆయిల్ ఫుల్ అంటారు, అవి ఫుల్ అంటారు, 50 పోయారు. అన్నిటికీ డబ్బులే కావాలంటున్నారు వాళ్ళు. నిన్న పోయిన నంబర్ ప్లేట్ అయినగా నంబర్ ప్లేట్ 100 ఇస్తే బిగిస్తాం, లేకుంటే బిగియమంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ, తప్పకుండా అవసరం ఉన్న టైంలో ఇవన్నీ ఎత్తాలి అని చెప్పుకోవచ్చు. చాలా వరకు వచ్చేసి బండి మామూలుగా కొన్నాక కూడా ఇలాంటి చిన్న చిన్న రిజిస్ట్రేషన్ ఫుల్ అయింది. ఆడ ఒక 600 రూపాయలు ఎగస్ట్రా. ప్రతిదానికి డబ్బులు అంటే వాళ్ళు షోరూమ్ పెట్టేం లాభం ఉంది? షోరూములే మొత్తం చూసుకుంటే బాగుంటాయి. మా షోరూమ్ మీద చూడాలి. మళ్ళీ 3 సంవత్సరాల వరకు గ్యారెంటీ అన్నప్పుడు వాళ్ళు ఏం పోయినా వాళ్ళే చేయాలి. నిజంగా ఇది మంచి. ప్రతిదానికి డబ్బులు అడిగితే అడిగేది తెచ్చిస్తారు. ఒకటి దగ్గర డబ్బులు ఉంటాయి, ఒకటి దగ్గర డబ్బులు ఉండవు. ఎట్లా? మళ్ళా పైసలు లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అన్నిటికీ డబ్బులు అడిగితే అడిగేది తెచ్చేస్తావు చెప్పు. ఆ నంబర్ ప్లేట్ బిగినికి 100 రూపాయలు కావాలంటున్నాడు ఆయన. ఆ షోరూమ్ వాళ్ళు దోసుకే తింటున్నారు. ఆ షోరూమ్ వాళ్ళు విచిత్రమైన డబ్బు దోసుకే తింటున్నారు. ప్రతి చిన్న వస్తువు అయినా కూడా. మరి ఎట్లా చేయాలి ఇంతకీ? దీని గురించి ఎక్కడ తీసుకుపోవాలనో అక్కడికి తీసుకుపోతాను. ఇప్పుడైతే ఏం చెప్పాలనో తెలియట్లేదు. నేను ఒక పొజిషన్లో ఉంటే అవి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. తప్పకుండా ఆ స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకొని పంపించాలా వాళ్ళ షోరూమ్, ఇది ఒక్క షోరూమే కాదు, అన్ని షోరూమ్లు అన్ని షోరూమ్లా మీకే సంబంధం, రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటు అనేటట్టుగా ఒకటి. అన్నిటికీ ఇప్పటికే రిజిస్ట్రేషన్కి ఆ నంబర్ ప్లేట్కి 2,000 రూపాయలు పైన అయిపోయినాయి వాళ్ళ దగ్గర. 2,000 పైన ఎక్కినారు వాళ్ళు. ఇంతకి ఎట్లా? మొత్తం ప్రతిదానికి డబ్బులు అంటే ఇంకా మేము కొనేం లాభం ఉంది? సైకిల్ కొనుక్కునేది మేలు కదా. ఇంకా మేము ఊక 2 ఫ్రీ సర్వీసింగ్ 3 అంటారు కానీ మళ్ళీ పైసలు వేస్తారు. 600 ఆయిల్ చేంజ్, ఆ రూపాయలు. చేంజ్. ఆయిల్ చేంజ్కి 600 రూపాయలు. అట్లా చేస్తాం, లేకుంటే లేదు. బాగుంటారు వాళ్ళు. తీసుకుపో, నీ ఇష్టం, మేము చేయమంటారు వాళ్ళు. వాళ్ళు షోరూమ్ పెట్టేం లాభం, పెట్టకేం లాభం? రేవంత్ రెడ్డి ఏమో జిఎస్టీ తగ్గించిండు, అన్నీ తగ్గించిండు. తగ్గించినా కూడా వాళ్ళు రేటు తగ్గియాలే. వాళ్ళు అసలే రేటు తగ్గియాలి వాళ్ళు. మరి ఎట్లా? అంటే తగ్గలేదా? నాకు తగ్గియలే. న్యూస్ చదవలేదన్నా, సారీ. తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా. అన్ని కంపెనీ వాళ్ళకే సంబంధం అనేటట్టుగా ఒకటి చెప్తే ఎవరికన్నా, లేకుంటే అంత పెద్ద పొజిషన్ లేకేస్తే ఒక ఏదైనా కేసు లేకపోతే అసెంబ్లీ లేకుంటే వేరే తాన్లా చెప్దాం అని అనుకుంటున్నా. చెప్పేసి అది వాళ్ళ షోరూమ్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మీ పేరేం పేరు అన్న? నరసింహులు.
నా పేరు నరసింహుడు. ఓకే థ్యాంక్ యూ బాయ్. చాయ్ తాగండి అన్న, చాయ్ తాగండి.